ఇక మళ్ళీ వన్స్ సపరేటెడ్ అయిందంటే 100 మంది ట్రై చేస్తుంటారు. లైఫ్ అనేది ఇంకా కుక్కలించిన విస్తరైపోతుంది. లవ్ మ్యారేజ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్. కాబట్టి పేరెంట్స్ని సపోర్ట్గా తీసుకునే చేసుకోవాలి లవ్ చేసుకునేటోళ్ళు కూడా. ఇంకొకటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి మనకు. పెద్దోళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి మనల్ని కన్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వివాహం అనే ఒక ముఖ్య ఘట్టంలో పేరెంట్స్ లేకపోతే ఏం బాగుంటుంది. చాలామంది అట్లనే చేసుకుంటున్నారు కానీ అంత క్యాపబిలిటీ ఉండదు అందరికీ మాట్లాడి ఒప్పించి కన్విన్స్ చేసేదంతా. ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి, ఎవరైనా మీడియంషిప్ చేసుకోవాలి. నేను ఉంటా పెద్దగా, వీళ్ళకి సపోర్ట్గా ఉంటా, మీరు ఏం ఆధారపడవద్దు, మీరు నిశ్చింతగా ఒప్పుకోండి అనే విధంగా అట్లా చెప్పగలేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ హెల్ప్ తీసుకొని మళ్ళీ మ్యారేజ్ తర్వాత సరిగ్గా జర్నీ చేయకపోతే చేసినోడికి వానికి చెడ్డ పేరు వస్తుంది. సరే, ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోలేదు, వీళ్ళు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మ్యారేజ్ చేసుకోవాలని. ఇంకా కన్విన్స్ చేయడానికి కూడా మధ్యలో ఎవరు లేరు, వీళ్ళు నిజాయితీగానే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు పార్ట్నర్తోనే డిస్కస్ చేసారు. అయితే ఈ డిస్కస్ చేసే దాంట్లో చెప్పాల్సినవి చెప్పాలి. అంటే అబ్బాయి, ఎందుకంటే అమ్మాయి అబ్బాయిని ఒక హీరోయిక్ క్యారెక్టర్ లాగా ఊహించుకుంటుంది. అందుకనే ఆయన వెనుకొస్తుంది ఆమె. వాడు ఒక హీరోనే ఆమెకు వాడు. కాబట్టి నాకు బల్లిని చూస్తే భయం అవుతుంది, నీళ్ళని చూస్తే భయం అవుతుంది, ఇట్లాంటి ఆడంగి మాటలు లేడీస్ దగ్గర మాట్లాడొద్దు. ఇంకా చాలా వస్తుంది ఆ కేటగిరీ. కాబట్టి అట్లాంటివి చేయొద్దు. మళ్ళా నిజాయితీగా నాకు స్మోకింగ్ అలవాటు ఉంది, కొద్దిగా తగ్గిస్తా, లేదనంటే ఇంకేదన్నా చెప్పవచ్చు. మన క్యారెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎఫ్ఐఆర్స్ అవి పెట్టుకొని ఏ అమ్మాయితోని అట్లా చేయొద్దు. మళ్ళీ అది కొద్దిగా ఇవన్నీ నేను చెప్తున్నవి చూసిన వాళ్ళంతా మినిమం నాలెడ్జ్ చూస్తారు. కాబట్టి నేను మరీ అంత తగ్గించి కూడా చెప్పే అవసరం లేదనుకుంటున్నా. ఇక మ్యారేజ్ చేసేసుకున్నారు, కలిసి బతకాలి. అబ్బాయి ఉద్యోగస్తుడు లేకపోతే వ్యాపారం ఉంది, బాగానే బతుకుతున్నారు వీళ్ళు. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడైనా సరే అభిప్రాయ భేదాలు లేదంటే ఏమైనా విభేదాలు వచ్చినా, మిస్అండర్స్టాండింగ్స్, ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే కొన్ని ఎక్సర్సైజులు పెట్టుకోవాలి వీళ్ళకి వీళ్ళే. ఎవరిదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆపోజిట్ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరో ఒకరు భోజనం తినడం మానేయడం. మన జనరల్గా ఏమవుతుందంటే మనము ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే అది వల్గారిటీలోకి డట్టిగా వెళ్ళిపోతుంది. అట్లా చేయొద్దు, ఫేర్గా చేయాలి ఆర్గ్యుమెంట్. తర్వాత అవతల ఉన్నది కూడా మన పార్ట్నరే కదా, కాబట్టి అట్లా చూసుకోవాలి దాన్ని. తర్వాత పాయింట్ వచ్చేసి, ఇప్పుడు పాస్టింగ్ వదిలేయడము, లేదంటే సైలెన్స్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే లెటర్స్ రాసుకోవడము,